పరమగీతం గురించి ఆల్రెడీ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో 21 మెసేజెస్ మీకు ఇచ్చారు, ఇంక్లూడింగ్ సండేస్. పరమగీతం అనేది ఇది పరలోకపు గీతం. ఇందులో సొలొమోను యేసుక్రీస్తు వారికి సాదృశ్యం, షూలమ్మితి సంఘానికి సాదృశ్యం. షూలమ్మితి యొక్క స్థితి గతి మీ అందరికీ ఆల్రెడీ నేను వివరించాను. ఆమె ఒక తోటకు ఒక కావలి కత్తెగా, కొన్ని గొర్రెలను మేపే ఒక కాపరిగా, ఒక నిరుపేదగా, ఏ విధమైన సుఖ సౌకర్యాలు లేనటువంటిదిగా, ఆమె చాలా దీన దరిద్ర స్థితిలో, వయసు వచ్చినటువంటి స్థితిలో కూడా తన వయసును బట్టి కావలసినటువంటి బట్టలు కానీ సౌకర్యాలు కానీ లేనటువంటి ఒక రా గర్ల్గా ఆమె పెరిగిన విధానం మీతో చెప్పారు. సొలొమన్ ఆ యొక్క దేశ సంచారం చేస్తూ దేశాన్ని వేగు చూస్తున్నటువంటి సమయంలో ఆమెను చూడడం, ఆమె మీద ఆయనకు మనస్సు కలగడం, ఆమెను ప్రేమించడం, ఈయన కూడా మారువేషంలో, ఈయన కూడా తనతో పాటు సహా గొర్రెల కాపరిగా ఆయన కూడా ఆమెతో పాటు కొంతకాలం ఉండడం, ఆమెతో మాటలు కలపడం, ఆమె ఏమిటో అబ్జర్వ్ చేయడం, ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించి ఆమెకు తన ప్రేమను తెలియచేయడం, ఆమె కూడా తనను ఇష్టపడడం. ఇద్దరు గొర్రెల కాపరులే, ఈ గొర్రెలు నా గొర్రెలు కలిస్తే ఒక 50 గొర్రెలు అవుతాయి, ఇద్దరం కలిసి గొర్రెలు చూసుకోవచ్చు అని చెప్పి ఆమె అనుకుంది. తర్వాత రివీల్ చేశాడు, నేను గొర్రెల కాపరిని కాదు, ఈ దేశాన్ని కాపలా కాసే మహారాజుని అని చెప్పడం. దానికి ఆమె కంగారు పడి పారిపోవడం. ఆ తర్వాత సొలొమోను యొక్క ప్రేమ, సొలొమోను యొక్క త్యాగం, ఇలాంటి మూర్ఖురాల్ని, అజ్ఞానిని, ఇలాంటి నిరక్షరాశిని, ఇల్లిటరేట్ని ఆయన ప్రేమించినటువంటి దాన్ని బట్టి షూలమ్మితి కృతజ్ఞతతో ఆమె ప్యాలెస్కి వెళ్ళడం, ఆమె సొలొమోను ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, యెరూషలేము కుమార్తెలు నేర్పినటువంటి పద్ధతుల్ని ఆమె చక్కగా నేర్చుకోవడం, ఆమె ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి వచ్చి సొలొమోను ప్రక్కన నిలబడి పెండ్లి చేసుకొని సొలొమోను యొక్క భార్యగా లేకపోతే మహారాణిగా తాను ఏ విధమైనటువంటి కల్చర్ని కలిగి ఉండాలో అలాంటి కల్చర్ని, అలాంటి ప్రవర్తనను కలిగినటువంటి, హుందా కలిగినటువంటిదిగా ఒక తోటలో ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉన్నటువంటి ఈమె ఈరోజు ఒక మహారాణి యొక్క ఉన్నత స్థాయికి సంపూర్తిగా మార్చబడి ఆ స్థాయికి వెళ్ళే విషయాలన్నీ కూడా నేను మీతో చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరి సంభాషణలు ఇక్కడ మనకు బైబిల్లో ఉన్నాయి. సో దిస్ ఇస్ ద లాస్ట్ వర్డ్ ఫ్రమ్ సొలొమన్. ఈ యొక్క గ్రంథం 8 అధ్యాయాలలో ఇది సొలొమన్ షూలమ్మితితో మాట్లాడుతున్నటువంటి లాస్ట్ ఫైనల్ మాట. ఆ మాటను గురించి ఈరోజు కొన్ని ఆత్మీయ సత్యాలు సంఘానికి నేర్పించాలి అని మోస్ట్లీ నేను ఎక్కడి నుంచో కర్నూలు నుంచి, బిఫోర్ లాస్ట్ వీక్ కర్నూలు నుంచి వస్తున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి మాట ఇది. సో దాని గురించి ఈరోజు నేను మీతో చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. సో దిస్ ఇస్ ద లాస్ట్ వర్డ్ టు షూలమైట్. షూలమ్మితికి ఆయన మాట్లాడుతున్నటువంటి చివరి మాట, ఆమెకు చెప్తున్నటువంటి చివరి మాట అదేమని చూడండి ఒకసారి. ఉద్యానవనములో పెంచబడిన దానా నీ చెలికత్తెలు. ఓకే, ఉద్యానవనములో పెంచబడిన దానా. ఈ 8 అధ్యాయాల్లో మీరు సొలొమోను షూలమ్మితితో మాట్లాడే విధానం మీరు చూస్తే ఆమెను ఏమని సంబోధించేవాడు? నా ప్రియురాల, నా సుందరవతి, నా పావురమ, నా నిష్కలంకురాల. ఈ విధంగా ఆమె యొక్క స్థితి స్థాయిని బట్టి, వాళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని బట్టి, ఆ బంధం యొక్క దాన్ని ఏమంటారు, ఆ బంధం యొక్క ఇంటిమసీని బట్టి ఆ పేరుతో ఆమెను పిలిచేవాడు. ఆత్మీయ జీవితంలో ఈ సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు
మీతో మాట్లాడేటప్పుడు దేవుడు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, మీ ఆత్మీయ స్థాయిని బట్టి, మీ దేవునితో మీకున్న బంధాన్ని బట్టి దేవుడు మీతో మాట్లాడతాడు. మీరంటే ప్రేమ కలిగినటువంటి మీ పిల్లలతో మీరు పేర్లతో కాకుండా ముద్దు పేర్లు పెట్టుకొని అడ్డ పేర్లు పెట్టి మీ ప్రేమను మీరు ఎట్లా వ్యక్తపరుస్తారో, దేవునికి మీరు ఇష్టమైనప్పుడు, దేవునికి మీరు సంతోషాన్ని కలిగించినప్పుడు ప్రభువు కూడా తన ప్రేమతో ఆయన మనతో డిఫరెంట్ లెవెల్స్తో ఆయన మాట్లాడతారు. జాగ్రత్తగా వినండి. మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్ల, మీ ఇంట్లో ఉన్న పుట్టిన ఆడపిల్ల, 1 సంవత్సరం పిల్లతో మీరు ఎలా మాట్లాడతారు, మీరు ఎలా సంభాషిస్తారు? అదే పిల్ల పెద్దదై ఆ పెళ్లి చేసుకునే వయసు వచ్చి చక్కగా చదువుకొని మంచి జ్ఞానంతో మంచి ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకున్నటువంటి వయసులో ఉన్న పిల్లతో మీరు ఎలా మాట్లాడతారు? ఖచ్చితంగా మార్పు ఉంటుంది కదా. అలాగే నీతో నీ ప్రభువు మాట్లాడేటప్పుడు నీ ఆత్మీయ స్థాయిని బట్టి, నీ ఆత్మీయ పరిణితిని బట్టి, నీ ఆత్మీయ మెచ్యూరిటీని బట్టి నీతో మాట్లాడతాడు. ఆయన ఇచ్చేటువంటి టైటిల్స్ కూడా ఎలా ఉంటాయంటే, నీ లెవెల్ని బట్టి టైటిల్స్ ఇస్తాడు. నా పావురమా అని ఎప్పుడు పిలిచాడో తెలుసా? ఆమె నిష్కలంకురాలుగా ఎప్పుడైతే ఆయన దృష్టి కనబడిందో ఆమెను పావురమా అని పిలిచాడు. నా ప్రియురాలా అని ఎప్పుడు పిలిచాడో తెలుసా? ఆయన్ని ఆమె సంపూర్ణంగా హృదయపూర్వకంగా ప్రేమించింది అనే సత్యం తన హృదయానికి అర్థమైనప్పుడు ఆమెను ప్రియురాలా అని పిలిచాడు. నా స్నేహితురాలా అని ఎప్పుడు పిలిచాడంటే, ఆమె ఒక స్నేహితుడిలాగా నువ్వు నాతో ఉండిపోతే ఎంతో బాగుండు అని తన కోరిక తనకు అర్థమైనప్పుడు నా స్నేహితురాలా అని పిలిచాడు. ఈ విధంగా వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధాన్ని బట్టి ఆ మాటలు, ఆ టైటిల్స్ బయటకు వచ్చినాయి. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆయన పిలుస్తున్న టైటిల్ ఏంటో అర్థం కావాలంటే ముందు టైటిల్స్ యొక్క మనసేంటో మీకు అర్థం కావాలి. సో లెట్ మీ టెల్ యూ సంథింగ్. దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడేటప్పుడు కలల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆయన స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇలాంటి మాటల్లో మీ యొక్క ఆత్మీయ పరిణితిని బట్టి మాత్రమే మీరు ఆయన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలరు. దేవునికి స్తోత్రం. సో ఈ రోజున మరి మీ బంధం దేవునితో ఏంటి? ప్రభువు మిమ్మల్ని ఏ విధంగా పిలవగలుగుతాడు? పావురమా అని పిలవగలుగుతాడా, లేకపోతే ఒసే కాకే అని పిలవగలుగుతాడా? నిష్కలంకురాలా అని పిలవగలుగుతాడా? ఓ కల్మషం కలిగిందానా అని పిలవగలుగుతాడా? మన ఆత్మీయ స్థితిని బట్టే మనల్ని ఆయన పిలుస్తాడు. అండర్స్టాండ్? అబ్రహామును అన్నాడు నా స్నేహితుడు అన్నాడు, దావీదును అన్నాడు నా హృదయానుసారుడు అన్నాడు, మోషేను అన్నాడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు, దానియేలును అన్నాడు ఈయన నాకు ప్రియుడు అన్నాడు, యేసుక్రీస్తును అన్నాడు ఈయన యందు నేను ఆనది. మరి మన గురించి మీరు నేను ప్రవర్తించే ప్రవర్తన బట్టి, మనమిచ్చే రెస్పాన్స్ను బట్టి మనకు కొన్ని టైటిల్స్ పెడతాడు. ఆ టైటిల్ ఆయన నోట్లో నుంచి వచ్చింది అని అంటే నువ్వు చాలా ధన్యుడవు, నువ్వు చాలా ధన్యురాలివి. నా మాటలు అర్థమవుతున్నాయా? మనకులాగా లేనిపోయిన దానికి ఊరికే పేరు పెట్టడు ఆయన. ఓ నా డైమండో అని నువ్వు మీ ఆవిడని అన్నంత మాత్రం ఆమె డైమండ్ కాదు. ఆమె డైమండ్ కాదు. ఆమె డైమండ్ని అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది, ఆనందపడిపోతూ ఉంటుంది. ఎందుకు అన్నావంటే ఆమెకు బిస్కెట్ వేయటం కోసం అన్నావు. నువ్వు బిస్కెట్ల బేరం దేవుడి దగ్గర ఉండదు. దేవుడి దగ్గర యథార్థమైన బేరమే. అర్థమైందా? ఆమెనేదో కన్విన్స్ చేయడానికి, వాళ్ళందరి ముందు కన్విన్స్ చేయడం నువ్వు డైమండు అంటే ఆమె నువ్వు బంగారం అని అంటది. ఈ డైమండ్లు బంగారాలు ఇంట్లో ₹1 పనికిరావు. అర్థమైందా? సో దేవుడు ఎప్పుడు కూడా లేని దాన్ని చెప్పడు, ఉన్నదాన్నే మాట్లాడతాడు. మీతో దేవుడు ఇంకొక మాట చెప్పనండి, మీతో దేవుడు యాక్ట్ చేస్తున్నటువంటి ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన బట్టి మీరు అర్థం చేసుకోవాలి దేవునికి మీకు ఉన్నటువంటి ఇంటిమసీ ఏంటనేది.
దేవుడు మీ ప్రార్థనలకు జవాబిచ్చేదాన్ని బట్టి, దేవుడు మీ ఫీలింగ్స్ని ఆనర్ చేసేదాన్ని బట్టి, దేవుడు మీ ఆలోచనలు నెరవేర్చేదాన్ని బట్టి, దేవుడు మీ కార్యాలని సఫలపరిచేదాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏ విధమైనటువంటి రిలేషన్ మీ ఇద్దరి మధ్యలో ఉంది అనేది. రిలేషన్ అనేది ఎప్పుడూ కూడా కార్యాలు చేస్తుంది కానీ కార్యాలు చేయకుండా ఉండదు. కాబట్టి మీ బంధం దేవునితో ఎలా ఉంది అనేది మీ స్పిరిచువల్ సెన్సెస్ ద్వారా మీరు ఎప్పుడూ కూడా అర్థం చేసుకునే జ్ఞానవంతులు అవ్వాలి. సో ఇక్కడ ఇవేమని పిలుస్తున్నాడంటే ఉద్యానవనములలో పెంచబడిన దాన అంటున్నాడు. ఇది సంఘానికి చివరిలో ఒక ఎత్తబడేటువంటి సంఘానికి దేవుడు ఇచ్చేటువంటి టైటిల్ ఇది. యేసుక్రీస్తు రాకడ వస్తున్నప్పుడు సంఘం ఎత్తబడే స్టేజ్కి వచ్చినప్పుడు సంఘానికి సంఘం ఎలా కనబడుతుంది ప్రభువుకి అనంటే ఉద్యానవనములలో పెంచబడినటువంటి చక్కని వనములాగా ప్రభువుకి కనబడుతుంది. దీని అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటి దీని అర్థం? ఉద్యానవనం అనంటే మనకు వాక్యంలో ఉంది సంఘం ఒక ఉద్యానవనం. చెప్పండి ఏమిటి? సంఘం ఒక ఉద్యానవనం, సంఘం ఒక తోట. నేను సత్తువ కలిగిన భూమి మీద ఒక ద్రాక్ష తోటను వేసి తిని అన్నాడు. ఆ ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఆ ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ తోట ఎవరు అనంటే సంఘమే. ఈ తోట ఎవరు అనంటే తన ప్రజలే. ఈ యొక్క ఉద్యానవనం అని ఎందుకు పిలుస్తున్నాడంటే నెంబర్ 1, సంఘము ఆయన వేసినటువంటి తోట. ఆ తోటలో ఉన్నటువంటి మనుషులు రకరకాల వృక్షాలు, రకరకాల చెట్లు, రకరకాల పువ్వులు కలిగిన, ఫలాలు కలిగిన, ఆకులు కలిగిన, అందం కలిగిన, సువాసనలు కలిగిన డిఫరెంట్ చెట్లు కలిగినటువంటివి ఆ యొక్క వనములో ఉన్నారు. అలాంటి వాళ్ళే సంఘస్థులు. దేవునికి స్తోత్రం. ఉద్యానవనమా అని ఎందుకు పిలుస్తున్నాడంటే ఉద్యానవనానికి ఒక ఫెన్స్ ఉంటుంది. ఉద్యానవనానికి ఏముంటుంది? ఒక ఫెన్స్ అంటే ఒక కంచి ఉంటుంది. ఉద్యానవనానికి ఉద్యానవనములో ఉన్న చెట్లను భద్రపరిచే ఫెన్స్ కలిగిందే తోట. తోటకు తోటమాలి ఉంటాడు. ఆ చెట్లని చక్కగా చూడ్డానికి, పర్యవేక్షించటానికి, దానికి కావలసిన నీళ్లు పెట్టడానికి, ఎరువులు పెట్టడానికి, పోషణ చేయటానికి, చక్కగా ఫలించేటట్టుగా చేయటానికి తన యొక్క పర్యవేక్షణలో ప్రతి చెట్టు కూడా, తోటలో ఉన్న ప్రతి చెట్టు కూడా తోటమాలి యొక్క పర్యవేక్షణలో ఉంటుంది. తోటమాలిని కలిగిందే తోట. నెంబర్ 3, తోటలో నీటి సదుపాయం ఉంటుంది. ఆ చెట్లన్నీ కూడా వాటర్ చేయబడడానికి, నీళ్లు తాగడానికి, చక్కగా ఎండిపోకుండా పచ్చగా అభివృద్ధి పొందటానికి కావలసిన నీటి సదుపాయం ఆ తోటలో ఉంటుంది. నెంబర్ 4, తోటలో ఉండేది దానికి కావలసినటువంటి ఎరువులు. దేనికైనా కొద్దిగా తెల్లగా మారింది, లేకపోతే ఎర్రగా మారింది, లేకపోతే కలర్ మారింది, దీనిలో ఉన్న లోపం ఏంటి అనేది చూసి ఒక ఎరువుని తోటమాలి ఏం చేస్తాడు? ఎరువుని కలిపి దానికి ఎరువు వేసి దాని లోపాన్ని సవరించి ఆ మొక్క చక్కగా ఎదిగేటట్లు, ఫలించేటట్లు చేస్తాడు తోటమాలి. ఎరువులు ఉండేటువంటిది తోట. నెంబర్ 4, దానికి ఏదైనా చీడ పట్టింది, దానికి ఏదైనా తెగులు కలిగింది, దానికి ఏదైనా పురుగులు పట్టినాయి, వెంటనే ఆ పురుగులు తీసివేయటానికి, వాటిని చంపివేయటానికి, ఆ తెగులను నివారించడానికి కావలసిన మందులు ఉంటాయి. ఎక్కడ? తోటలో. దేవునికి స్తోత్రం. సో ఈయన నా ఉద్యానవనమా అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుని యొక్క ఫెన్స్ అనేది దేవుని యొక్క క్రమం, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క విధి విధానాలు, దేవుని యొక్క పద్ధతిలో, సంఘము యొక్క పద్ధతిలో, సంఘ క్రమము యొక్క పద్ధతిలో, వాక్య క్రమము యొక్క పద్ధతిలో, దేవుని విధానం అనే పద్ధతిలో ఎదిగినటువంటి దానా అని అర్థం. అది దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం అభివృద్ధి పొందిన దానా అని అర్థం. గోడ లోన ఉన్న చెట్టుకి, గోడ వెలుపల ఉన్న చెట్టుకి చాలా తేడా ఉంటుంది. గోడ వెలుపల ఉన్న చెట్టు ఎవడైనా కొట్టుకెళ్ళిపోవచ్చు. గోడ వెలుపల ఉన్న చెట్టుకు ఏమైనా జరగచ్చు. కానీ లోన దాని విషయంలో ఎవడు ముట్టుకోవడానికి వీల్లేదు. నువ్వు సంఘము లోన ఉన్నవాడవే కానీ సంఘానికి వెలుపల ఉన్నవాడవు కాదు. నువ్వు ఒక క్రమంలో,
ఒక వాక్యములో, ఒక విధానంలో, ఒక పద్ధతిలో దేవుడు సంఘానికి ఏమైతే కట్టుబాట్లు పెట్టాడో అలాంటి కట్టుబాట్లలో ఎదిగినటువంటి దానా అని అర్థం. అది చక్కని తోటమాలి ఒక దైవ సేవకుని యొక్క సమక్షంలో, దైవ సేవకుని యొక్క వాక్యంలో, దైవ సేవకుని యొక్క మాట ద్వారా, దైవ సేవకుని యొక్క సంరక్షణలో చక్కగా ఎదుగుతూ, పుష్పిస్తూ, ఫలిస్తూ, అభివృద్ధి పొందుతున్న దానా. నీ ఇష్టానుసారంగా ఎటుబడితడి పెరిగిపోవటం కాదు. ఆయన నిన్ను చూస్తూ నిన్ను చక్కగా ఆ చెట్టు ఎప్పుడు ట్రిమ్ చేయాలో దాన్ని ట్రిమ్ చేస్తాడు, ఎప్పుడు దానికి నీళ్లు పెట్టాలో దానికి పెడతాడు. అలాంటి వాక్య సంరక్షణలో, అలాంటి ఒక కాపరి యొక్క సంరక్షణలో ఎదిగిన దానా. నువ్వు ఒక అనాథవి, నువ్వు ఒక విడిచిపెట్టబడినటువంటి వాడవి, తోసివేయబడిన వాడవి, ఎవడి లెక్కలో లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికేటువంటి తుమ్మ చెట్టు కాదు. నువ్వు ఒక పర్యవేక్షణలో, ఒక కాపరి దగ్గర, ఒక సంఘములో, ఒక పద్ధతిలో, దేవుని విధానములో ఎదిగినటువంటి దానా. ఒక నీటి సదుపాయం తోటకుంటుంది. ఒక వాక్యపు ఊటలో, ఒక వాక్యపు ప్రత్యక్షతలో, దేవుని మాట ద్వారా, దేవుని సత్యం ద్వారా ఏ రోజుకి, ఏ వారానికి, ఏ నెలకి, ఏ సీజన్కి ఎలాంటి వాక్యం నీకు అవసరమో, ఎలాంటి మాట నీకు అవసరమో ఎరిగి బోధించబడిన సంఘములో ఎదిగిన దానా. ఎవరికి స్తోత్రం. ఎదిగిన దానా. దేవుని యొక్క ప్రత్యక్షతలను తీసుకొని, చెట్టు ఎలా నీటిని తీసుకొని రూపు మాపుతూ ప్రతి సంవత్సరం ఒక మార్పు పొందుతుందో, దేవుని సత్యవాక్యాన్ని విని రూపం మార్చుకొని అభివృద్ధి పొంది జీవితంలో కానీ, మాటల్లో కానీ, ఆలోచనలో కానీ చక్కగా ఫలించినటువంటి రూపాన్ని కనపరుచుచున్నదానా. ఏదైనా తెగులు వచ్చినప్పుడు, ఏదైనా తెగులు సోకినప్పుడు, ఏదైనా నీ మనసుని పాడు చేసేవాళ్ళు, పాడు చేసేవి ఏదైనా సాతాను ఆలోచనలు కల్పించిన, మనుషులే ఆలోచనలు కల్పించిన, ఒకవేళ నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయటానికి, చెట్టును నాశనం చేయటానికి ఏ పురుగు కనపడినా వెంటనే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సత్యం చెప్పండి, మిమ్మల్ని సరిచేస్తుందా లేదా, మీతో మాట్లాడుతుందా లేదా, మీ తప్పును మీరు తప్పు చేస్తున్నారని చెప్పి ఒప్పింప చేస్తుందా లేదా సంఘం. సంఘం మీకు ఎప్పుడు పాలిష్ చేసేదే కాదు, మీ తప్పును మీకు చూపించి, మీ తప్పును పొరపాటును మీకు ఎత్తి చూపించేదే సంఘం. ఆ తెగులు కలిగినప్పుడు ఆ తప్పుని దిద్ది, ఆ తప్పును పొరపాటును మీకు తీసి దాన్ని కట్ చేసి దానికి కావలసినటువంటి మందు వాడేదే. ఆ విధంగా చక్కని మందుతో మార్పు చెంది మరలా తిరిగి ముందు రూపాన్ని పొందినటువంటి దానా అని అర్థం. బలహీనపడిన సమయంలో, ఎదగలేని సమయంలో, నిరుత్సాహ సమయంలో ఎరువు అనేటువంటి బలం చేత, వాగ్దానం అనే బలం చేత, దేవుని ఆత్మ అనే బలం చేత, దేవుని శక్తి అనే బలం చేత, ఎరువు చేత ఎదిగినటువంటి సంఘమా అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఉద్యానవనములలో పెరిగిన దానా అని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే, రేపు పరలోక రాజ్యములో ఆయనతో నిలవబోయే, ఆయన ప్రక్కన యోగ్యురాలుగా, ఒకప్పుడు నువ్వు షులమ్మితిలాగా ఒక 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 అజ్ఞానివి, ఒక అమాయకురాలివి, ఒక నిరక్షరాశివే, కానీ ఈరోజు నువ్వు సత్యం తెలుసుకున్న సొలొమోను కలిసిన తర్వాత ఆమె రూపురేఖలు మారిపోయినాయి. హల్లెలూయా. ఆమెను ఇప్పుడు పావురమా అంటలేదు, స్నేహితురాలా అంటలేదు, లేకపోతే నా సుందరవతి అంటలేదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఉద్యానవనములలో దేవుని యొక్క క్రమములో పెరిగిన దానా, దేవుని వాక్యముతో బలపరచబడిన దానా, దేవుడిచ్చే వాగ్దానపు ఎరువులతో శక్తి పొందిన దానా, దేవుడిచ్చినటువంటి కరెక్షన్ ఆజ్ఞలతో జీవితాన్ని దిద్దుకున్న దానా. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈస్ ద చర్చ్. దిస్ ఈస్ ద చర్చ్. నీ ఇష్టం వచ్చినట్లు, నీ ఆలోచనలకు తగినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే చర్చ్ కాదు. ఎవరో చెప్పినట్టు చేస్తే చర్చ్ కాదు. దేవుడు ఉన్నాడు, దేవునికి ఒక విధానం ఉంది, దేవునికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో ఉన్నవారు మాత్రమే ఆయన నిర్ణయించిన రాజ్యంలోకి వెళ్తారు. ఆ నిర్ణయించిన రాజ్యంలోకి వెళ్ళేటువంటి వాడు గోడలో, ఫెన్స్లో ఉన్నవాళ్ళు తప్ప గోడ వెలుపటి వాళ్ళు కాదు. ఇలాంటి క్రమములో, ఇలాంటి ఆత్మీయతలో, ఇలాంటి జీవితంలో నీ మనసుకు తోచినట్టు కాకుండా దేవుని వాక్యానికి తోచినట్లుగా ఎదిగినటువంటి దానా అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వారే రేపు
ప్రభువు చేత పిలువబడ్డానికి, ప్రభువు చేత ఎక్కిరా గువ్వలు గూళ్లకు ఎగిరినట్లు శుద్ధులు తమ రాజ్యానికి ఏం చేస్తారట? రెక్కలు కట్టుకొని పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారయ్యా అంటే ఓన్లీ దీస్ టైప్ ఆఫ్ పీపుల్. మాకు ఈ పద్ధతి మాకు ఇష్టం లేదు, మాకు ఈ వ్యవహారం మాకు ఇష్టం లేదు, మాకు ఇది మాకు ఇష్టం లేదు అని ఒకవేళ అనుకుంటే ఒకవేళ దేవుడికే నువ్వు ఇష్టం లేకుండా పోతావు. కాబట్టి దేవుని యొక్క పద్ధతి అనేది దేవుని సంఘంలో పెట్టాడు. ఆ సంఘంలో ఉన్న బిడ్డలు ఆ పద్ధతిలో ఉంటారు. ఆ పద్ధతిలో ఉన్నవారు ఆ రాజ్యంలో కూడా ఉంటారు. ఆ రాజ్యంలో ఉండేవారు ఈ రాజ్యంలో ఈ పద్ధతిని నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది నీ చెలికత్తెలు నీ స్వరం వినగోరుదురు, నీ స్వరాన్ని వినాలనుకుంటున్నారు. ఆగండి, జాగ్రత్తగా వినండి ఈ మాట. నీ చెలికత్తెలు నీ స్వరమును వినాలనుకుంటున్నారు. ఏ స్టేజ్కి సంఘం వచ్చిందంటే, ఏ స్టేజ్కి సంఘం రావాలంటే, ఈమె ఒకప్పుడు ఒక మాట సరిగ్గా మాట్లాడితే ఆ మాటకు సరిగ్గా సమాధానం చెప్పలేనంత అవివేకి, అంతా అవివేకి. కానీ ఇప్పుడు ఏమంటున్నారంట? నీ మాటలు వినడానికి, నీ స్వరం వినడానికి, నీ బోధ వినడానికి నీ చెలికత్తెలు రెడీగా. ఎప్పుడు మారుతుంది ఈ స్టేజ్? ఎప్పుడు మారుతుంది ఈ స్టేజ్? ఈమె యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలను, యెరూషలేము నగరు తెరల వలను నేను సౌందర్యవంతురాల్ని అని వాళ్ళకి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, వాళ్ళందరూ ఈమెను ఏం చేస్తున్నారు? ఒకసారి నల్లదానా, ఖరీదానా, అజ్ఞానిదానా, చింపురు జుట్టుదానా, జిబ్బురు జుట్టుదానా అని మాట్లాడుతుంటే ఆ మాటలకి తట్టుకోలేక తన ప్రవర్తన ఒక ఇల్లిటరేట్ని, ఒక పల్లెటూరు అమ్మాయిని, ఒక ఎక్కడో పెరిగిన అమ్మాయిని తీసుకొచ్చి కల్చర్ కలిగిన, సంస్కారం కలిగిన రాజుల దగ్గర పెడితే ఆమె ఎట్లా ప్రవర్తించాలో ఆమె అమాయకత్వాన్ని చూసి వాళ్ళు ఆక్షేపణ చేస్తుంటే ఆమె కించిపరచబడి, బాధపరచబడి, వాళ్ళు చెప్పిన మాట తనకు అర్థం కాక, వాళ్ళు మాట్లాడే భాష కూడా తనకు అర్థం, ఎందుకంటే తన భాష మాట్లాడే వాళ్ళందరూ వేరు. ఏటమా అనేవాళ్ళే కానీ హాయ్ హవ్ ఆర్ యూ అనేవాడు ఎవడు ఆమె పక్కన లేరు. వాళ్ళు వచ్చి హవ్ ఆర్ యూ అంటే ఏంటో ఈమెకు అసలు. ఒకవేళ హవ్ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ అని చెప్పి ఈమె కూడా దీర్ఘం తీయాలనే సంగతి ఈమెకు అసలు బాగానే ఉన్నా అనేది ఏమో పాపం. ఇలాంటి మొరటది వీళ్ళు నవ్వుకునేవాళ్ళు ఈమె మాటను చూసి, ఈమె మాటలు చూసి నవ్వుకునేవాళ్ళు, ఈ ప్రవర్తన చూసి నవ్వుకునేవాళ్ళు, ఈమె క్రియలను చూసి నవ్వుకునేవాళ్ళు, అందరూ అపహాస్యంగా ఈమెను మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అంటున్నాడు సొలొమన్, నీ చెలికత్తెలు నీ స్వరాన్ని వినాలని తహతహలాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దిస్ ఈజ్ ద చర్చ్. ఇదే సంఘం అంటే, ఇదే సంఘం అంటే. ఈ సంఘం యేసు పరిశుద్ధాత్మ చేత పొదగబడి, పరిశుద్ధాత్మ చేత నేర్పించబడి, పరిశుద్ధాత్మ నేర్పించినటువంటి పరలోకపు సంస్కారాన్ని, అది ప్యాలెస్ సంస్కారం ఆమె నేర్చుకుంది. ఈమెమి నేర్చుకుంటుంది? పరలోకపు సంస్కారాన్ని భూలోకంలో నేర్చుకొని, సంఘంలో నేర్చుకొని ఎలా తయారైందంటే, ఈమెని చూసి ఎవరు అవమానించారో వాళ్ళే ఈమె స్పీచ్ వినడానికి ఏం చేస్తున్నారంట? ఆశపడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీరెంతగా తయారవ్వాలి? మీరు అజ్ఞానులు, తెలివి లేని వాళ్ళు, మూర్ఖులు అయ్యుండొచ్చు. మీరు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలాధారం అని ఉంది. కాబట్టి ప్రభు దగ్గరకు మీరు వచ్చి పరిశుద్ధాత్మతో మీరు టచ్ అయ్యారంటే మీ మాటలు ఖచ్చితంగా మారిపోతాయి. మీ భాషా స్లాంగ్ ఖచ్చితంగా మారుతుంది. మీ చూపు, మీ ప్రవర్తన, మీ విధానం, మీ ఆలోచన, మీ ఆశలు, మీ కోరికలు ప్రతి ఒక్కటి దేవుని వాక్యం చేత ప్రభావితమై ప్రతి ఒక్కటి మారుతాయి. నీ పూర్వ స్నేహితులు నిన్ను చూసినప్పుడు
నీ మార్పును గుర్తించి వాళ్ళే అంటారు, హేయ్ ఎలా మారావు, ఏంటి ఈ భాష ఏంటి, ఈ మాట ఏంటి, ఈ ప్రవర్తన ఏంటి, ఈ ఆలోచన ఏంటి, ఈ ముందు చూపు ఏంటి, ఈ జాగ్రత్త ఏంటి, అసలు అర్థం కాదు, ఎట్లా నేర్చుకున్నావు నువ్వు, ఎలా వచ్చింది నీకు? ఎవరు అన్నారా మిమ్మల్ని ఎట్లా? ఇంటి అటు చూస్తారు కోపంగా. ఎవరన్నా అన్నారా మిమ్మల్ని? అనాలి, అనాలి. మీ బంధువులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాలి. మచిలీపట్నం మా ఇంటి వెనక ఆయన నా ప్రసంగం విని అన్నాడు, ఈ భాష నీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. మా ఇంటి వెనక ఆయన ఒకరోజు ప్రసంగం సిఎస్ఐ చర్చిలో ప్రసంగం చేస్తే మచిలీపట్నంలో ఆయన అన్నాడు, అసలు ఈ భాష నీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. ఇక్కడ మాట్లాడే భాష కాదు ఇది, నీకు ఈ స్లాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్, ప్రజలు గుర్తించాలి నిన్ను. ఒక పాస్టర్ గారు అడిగి, అయ్యా ఈ మర్మాలు, ఈ ప్రత్యక్షతలు మీకు ఎవరు నేర్పించాడో అన్నాడు. అయ్యా ఈ పరిశుద్ధాత్మతో నడిపించబడ్డం అనేది మీరు ఎక్కడ నేర్చుకోలేదు కదా, ఎవరు మీకు 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 టీచ్ చేయలేదు కదా, మీకు ఎట్లా అసలు అలవాటు అయింది అన్నాడు. పీపుల్ షుడ్ రికగ్నైజ్ యువర్ చేంజ్. మీ మార్పును గురించి ప్రజలు మీతో చెప్పాలి, మీ మార్పును గురించి ప్రజలు మీకు తెలియచేయాలి. ఎస్, దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ యూ. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, షూలమ్మితి, నిన్ను అవమానపరిచినోళ్ళు, నిన్ను సిగ్గుగా మాట్లాడిన వాళ్ళు, నిన్ను హేళనగా మాట్లాడిన వాళ్ళు, నిన్ను ఆక్షేపించిన వాళ్ళు, నీకు రకరకాల అడ్డ పేర్లు పెట్టి నిన్ను అవమానించిన వారు, ఈరోజు నువ్వు మాట్లాడటానికి వస్తున్నావు అంటే నీ స్పీచ్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తారు. నీకు తెలుసా రేపు హెవెన్లో ఏం జరుగుద్దో? రేపు ఈరోజు గబ్రియేలు దేవదూత మీకు భూమి మీద కనపడిందంటే గొప్ప కాదా? చెప్పండి. మైకిల్ జాక్సన్ అని కనపడితే మీకు ఏమైనా గొప్ప? అటుబెట్టిన మొహం మరి చెప్పండి. గబ్రియేలు మీకు కనపడ్డాడంటే గొప్ప కాదా? రేపు గబ్రియేలు మీ దగ్గరికి వచ్చి పరలోకి వచ్చిన తర్వాత ఏమంటాడు తెలుసా? గుడ్ మార్నింగ్ మేడం అంటాడు. అసలు ఈ సార్ని ఎట్లా కొట్టేశారు? మేము ఇన్ని సంవత్సరాలు ఉంటే మా ముఖమానికి ఏ రోజు చూసినోడు కాదు, కనీసం మా దగ్గరకు రమ్మన్నోడు కాదు, అసలు మీరు సార్ ప్రక్కన నిలబడ్డానికి మీకున్న యోగ్యత ఏంటి ఒకసారి చెప్పండి నాకు అంటాడు. మాకు అర్థం కావట్లేదు మీ గురించి, మీరేంటో మాకు తెలుసు, మిమ్మల్ని బాగా చూసాం మేము, మీరు ఈ ఇంట్లోకి వచ్చేయటానికి, ఈయన పక్కకు వచ్చేయటానికి ఏంటి, అసలు ఏం జరిగిందో ఒకసారి చెప్పండి నాకు అర్థం కావట్లేదు అంట. ఎస్, బైబిల్లో ఉంది, ఇప్పుడు ఇహమందు సంఘము ద్వారా పరలోక ఉన్నత స్థలాలలో ఏమవ్వాలని, దేవునికి మహిమ కలగాలని, అక్కడ ప్రకటించబడాలని దేవుడు నిర్ణయించాడంట. నా మాటలు మీకు అర్థం అవ్వాలి. రేపు హెవెన్కి వెళ్ళిన తర్వాత ఎవ్రీ ఏంజల్ విల్ ఆస్క్ యూ, గబ్రియల్ విల్ ఆస్క్ యూ, మైకెల్ విల్ ఆస్క్ యూ, రఫాయల్ విల్ ఆస్క్ యూ. నీకు సహాయం చేసి నీ ప్రార్థనలు తీసుకెళ్ళినటువంటి దేవదూతలు కూడా, ఏంటి నువ్వా అసలు ప్రార్థన చేసేదాన్ని కాదు, నువ్వు ఏదో అక్కడ మొక్క ఇక్కడ మొక్క దొరికితే 4 మొక్కలేసి వెళ్ళేదాన్ని, నువ్వెట్టొచ్చో పరలోకానికి అంటాడు. నువ్వు చెప్పాలి. ఏమని? నువ్వు చెప్తే దేవదూతలు వింటారు అక్కడ. కనీసం ఆమెనా నానండి, ఊరుకోండి సార్, అసలు మనకు అసలు సంబంధం లేదన్నట్టుంది మీ వ్యవహారం. మీరు మాట్లాడుతుంటే హెవెన్ వింటది, మీరు మాట్లాడుతుంటే దేవదూతలు వింటారు. మీరు యేసు ప్రభు ప్రక్క నుంచే ఆ పెద్దలు ఎంతకాలం 24 పెద్దలు ఎప్పటి నుంచో ఆ కుర్చీకి దానికే సంబంధం, కానీ దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు కదా. మీరు దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఆశీర్వాదం, ఎవరి ఇళ్ళు అన్నారు. ఆ సింహాసనం ఎదుట ఉన్నటువంటి ఆ తెల్లని వస్త్రం ధరించిన వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ఈ బ్యాచ్ అంతా? ఎవరు పడితే వచ్చేసినట్టున్నారు లోన్ హెవెన్కి. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? ఆయన తీసుకొచ్చాడు. ఈ పరమ సొలొమోను ఏం చేశాడు? ఈ వంకరమ్మాయిని పట్టుకొచ్చినట్టు ఏం చేశాడు? పట్టుకొచ్చాడు మన అందరినీ. వాళ్ళు ఆశ్చర్యపోతారు, నీ బోధ వినడానికి వాళ్ళు సిద్ధం. అయితే అక్కడ నువ్వు షూలమ్మితిలాగా మాట్లాడు, అంటే బాగానే ఉన్నా అన్నట్టు మాట్లాడు. అక్కడ ఎట్ట మాట్లాడతావు తెలుసా? పరలోకవాసులే విజ్ఞానులు, వాళ్ళు సమస్తం ఎరిగిన వాళ్ళు, వాళ్ళకి హైడ్ అయి ఉన్నది ఏది ఉండదు. వాళ్ళకేది మరుగుపరచబడిందో దాన్ని చెప్తావు నువ్వు వాళ్ళకి.
వాళ్ళకి ఏది మరుగుపరచబడి వాళ్ళకి ఏది అర్థం కాలేదో వాళ్ళకి హెవెన్లో అర్థం కాని సత్యాన్ని నథింగ్, అదేం లేదు చెప్తా నేను అని చెప్పి వాళ్ళకి చెప్తావు. ఏంటి రహస్యం అది? ఏమిటా రహస్యం? నాలో ఉన్న ఏ యోగ్యత కాదు, మీ సారు భూలోకానికి వచ్చి నన్ను కంపలంబడి తిరుగుతుంటే ఏం చేశాడు? ప్రేమించి ఐ లవ్ యూ అన్నాడు. నేను చెప్పింది ఏంటంటే నేను కూడా ఐ లవ్ యూ అని చెప్పాను, అంతకంటే ఏం లేదంట. దేవుని స్తోత్రం. నాలో ఏ యోగ్యత లేదు, ఆయన హృదయంలో నాకేదో స్థానం ఇచ్చాడు. ఆ స్థానానికి నేను కంప్లీట్ విధేయత చూపాను. నా పేదరికాన్ని బట్టి ఈయన ఐశ్వర్యంతో మ్యాచ్ అవ్వదు అని నేను వెళ్ళిపోలేదు. కానీ ఆయన హృదయంలో నాకు ఇచ్చిన స్థానాన్ని బట్టి ఆయనకి విధేయత చూపాను. నాకు ఈ రోజున ఇంత స్థానాన్ని ఇచ్చాడు. నీ దేవుని గురించి నువ్వు చెప్తావు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కోట్ల సంవత్సరాల నుంచి మేము ఉన్నాం, మాకు లేని ఆధిక్యత ఈ మనుషులకు కలిగింది అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నిన్ను మారుస్తాడు. నీ చెలికత్తెలు నీ స్వరమును వినగోరుచున్నారు. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ యాంగిల్. మీరు మాట్లాడుతుంటే మనుషులు వినాలి అంటే మీరు మొదట దేవుని నుంచి వినేవాళ్ళై ఉండాలి. మీరు దేవుని నుంచి వినేవాళ్ళైతేనే మనుషులు మీ మాటలు వింటారు. మీ పైవాడి యొక్క మాట మీరు విన్నవాళ్ళైతేనే మీ కింద వాళ్ళు మీ మాటలు వింటారు. నా మాటలు జాగ్రత్తగా వినాలి మీరు. ఇఫ్ యూ డిడెంట్ హియర్ ఫ్రమ్ గాడ్, పీపుల్ విల్ నాట్ లిసన్ యూ. పీపుల్ విల్ మాక్ ఎట్ యూ మోర్ ఓవర్. మనుషులు మీకు తాటేకులు కడతారు. మీరు దేవుని నుంచి కానీ వింటే మనుషులు మీ మాటలు వింటారు. మీరు ఫోర్స్తో మనుషుల్ని కూర్చోబెట్టలేరు, వంచనతో మనుషుల్ని కూర్చోబెట్టలేరు, భయంతో మనుషుల్ని కూర్చోబెట్టలేరు. దేవుని శక్తితోనే మనుషుల్ని కూర్చోబెట్టగలరు. నీ చెలికత్తెలు నీ సహోదరులు నీ మాటలు వినాలి అని అంటే, ప్రజలు నీ మాటలు వినాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ లిసన్ ఫ్రమ్ గాడ్. నువ్వు దేవుని నుంచి వినాలి. యెహోషువ 40 years 40 సంవత్సరాలు మోషే మాట విధేయతతో విన్నాడు. మోషే చెప్పిన పని విధేయతతో చేశాడు. మోషే కొడుకుల్లో ఎవ్వడు కనబడలా, కానీ యెహోషువ ఎప్పుడూ మోషేతోనే ఉన్నాడు. దేవుడి నుంచి మోషే వింటే మోషే మాట యెహోషువ విన్నాడు. వన్ ఫైన్ డే గాడ్ కేమ్ టు జాషువా అండ్ సెడ్ టోల్డ్ హిమ్, యెహోషువ మోషే చనిపోయాడు, ఇప్పుడు నువ్వు ఈ బాధ్యతని తీసుకో. ఆయన ఐగుప్తు నుంచి విడిపించాడు, నువ్వు కనాను దేశంలో ప్రవేశింపచేస్తావు. బాబు మోషే లాంటి వాడి వల్లే కాలది ఈ జనాల్ని హ్యాండిల్ చేయటం, నా వల్ల అస్సలు అవ్వదు అన్నాడు. ఆయన అన్నాడు, ప్రజల ముందు హెచ్చించటం నేను మొదలు పెడతా. నీ నోట్లోంచి వచ్చే మాట నెరవేర్చడం నేను చూపిస్తా. నీ నోట్లోంచి వచ్చే ఆజ్ఞ నెరవేర్చడం నేను చూపిస్తా. ప్రకృతి మనుషులు ప్రతి ఒక్కటి నోటికి భయపడేటట్టు చేస్తా. దాన్ని చూసిన ప్రజలు నీ మాట ఖచ్చితంగా వింటారు. నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతా. నువ్వు మాట వినేవాడవైతేనే నీ మాట వింటారు. నువ్వు మాట వినని వాడవైతే నీ మాట ఎవ్వడు విండు. నీ మాట ఎవ్వడు విండు. కాబట్టి మొదట నువ్వు దేవుని స్వరాన్ని వినేవాడు అవ్వాలి. అప్పుడు ప్రజలు నీ సంఘం ఏ స్థాయికి వస్తుందంటే, నీ చెలికత్తెలు నీ మాట వినాలని ఆశపడుతున్నారంటే, నువ్వు ఈ ఆదివారం ఏ సందేశం తెస్తావు, ఈ గురువారం ఏ సందేశం తెస్తావు, ఈ స్పెషల్ మీటింగ్లో ఏ సందేశం తెస్తావు, ఈ మీటింగ్లో ఏ సందేశం తెస్తావని ప్రజలు నీ కోసం ఎదురు చూడాలి అని అంటే, ఆ సందేశం దేవుని సందేశం అయి ఉంటుందని ప్రజలకు అర్థం కావాలి. ఇదేదో సొల్లు కబుర్లు, సోది కబుర్లు, లేకపోతే దాని గురించి దీని గురించి పిట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు మాట్లాడటం కోసం సిద్ధపడితే ప్రజలు రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు సంఘం కాదు. సత్యవాక్యం కోసం ఎవడు అర్రులు చాచి ముందుకు వస్తాడో వాడే నిజమైనటువంటి సంఘం, వాళ్ళే ఎత్తబడతారు. ఈరోజు సంఘం చాలామంది, అపోస్తలుడైన పౌలు చెప్పాడు, వాళ్ళ ఆ ఇచ్చింగ్ ఇయర్స్ అన్నాడు, దురద చెవులు కలిగిన వాళ్ళు వాళ్ళ సొంత బోధకుల్ని పెట్టుకుంటారంట.
ఎందుకు? దురదొస్తే గోకితే ఎట్లా సమ్మగా ఉంటుందో వాళ్ళకి సమ్మగా ఉండే వాక్యం మాత్రమే వాళ్ళు చెప్తారు. ఎక్కడ ఇబ్బంది పడని వాక్యం వాళ్ళు చెప్తారు. వాళ్ళని రూపించలేని, సృష్టించలేని, తయారు చేయలేని వాక్యం వాళ్ళు చెప్తారు. అలాంటి వాళ్ళే వాళ్ళు ఎత్తుక్కుంటారట. వీళ్ళు సంఘమే, కానీ సంఘం కాదు. ఇది ఎత్తబడే సంఘం కాదు, విడవబడే సంఘం. ఇది ఎత్తబడే సంఘం ఎప్పుడూ కూడా దేవుని స్వరం కోసం, దేవుని మాట కోసం ఎదురు చూస్తుంది. నేను అందుకే మీతో చెప్తా, ఆదివారం మీరు వచ్చేటప్పుడు మీరు శనివారమే ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ స్వరం మేము రేపు వినాలి. నీ దాసుడు ఊరికే నిలబడేటువంటి మైక్ మాత్రమే, నీ స్వరాన్ని నీ దాసుడి నుంచి మేము వినాలి అని మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నేనెంత బిజీలో ఉండొచ్చు, ఎంతెంత టెన్షన్లో ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితిలో ఉండొచ్చు, బట్ ఆదివారం కొరకు నా మనసు ఎప్పుడు, ఇప్పటికి 25 సంవత్సరాల దగ్గర ఇప్పటికి కూడా ఆ ఆదివారం కొరకు తప్పిస్తూనే ఉంటుంది. ఎక్కడ తిరిగిన, ఎక్కడ చేసి, ప్రభువా ఏంటి ఆదివారం సందేశం ఏంటి, ఏం మాట ఇస్తున్నావు, ఏం చెప్పాలి, ఎదురు చూస్తూ. ఇది ఇచ్చింది ఎప్పుడో తెలుసా? కర్నూలు నుంచి 2 వారాల క్రితం నేను వచ్చేటప్పుడు ఇచ్చిన మాట ఇది. ఇంతమంది ప్రజలు ఆకలితో వస్తారంటే, ఒక నిజమైన కాపరిగా నేను దేవుని స్వరాన్ని తీసుకొని రాకపోతే నేను కాపర్నిగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను దేవుని స్వరాన్ని మీకు తీసుకొని రాకపోతే దేవునికి మీకు మధ్యవర్తిగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. నా పోస్టుకు నేను సరైన కర్తవ్యం చేయాలి అంటే, న్యాయం చేయాలి అని అంటే, ఐ హ్యావ్ టు గెట్ మెసేజ్ ఫ్రమ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చెలికత్తెలు నీ స్వరాన్ని వినాలని చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా వెళ్ళిపోమన్నా, రావద్దు అన్నా, ఆగిపోమన్నా, యెహోవా జీవంతోడు, నేను నిన్ను వదలను, విడవను, వెళ్ళిపోను అని ఉండి ఏలియా కంటే డబల్ ఆత్మను తెచ్చుకున్నాడు. డూ యు నో హూ విల్ స్పీక్? ఎవరు మాట్లాడితే జనాలు వింటారో తెలుసా? ఎవరు మాట్లాడితే దేవుని కార్యాలు జరుగుతాయో తెలుసా? ఎవరు మాట్లాడితే దేవుని క్రియలు జరుగుతాయో తెలుసా? దేవుని స్వరం విన్నవాడిది మాత్రమే. చర్చ్ ఏ స్థాయికి వచ్చిందంటే, పరమ సొలొమోను చెప్తున్నాడు, షులమ్మితి, నిన్ను చూసి, నీ మాటలను చూసి హేళన చేసిన వాళ్ళు, నవ్వుకున్న వాళ్ళు, ఈరోజు నీ జ్ఞానయుక్తమైన మాటలు, అనుభవపూర్వకమైన మాటలు, తెలివి కలిగినటువంటి మాటలు, నీ యొక్క రిలేషన్లో నువ్వు నేర్చుకున్నటువంటి మాటలు, అనుభవాలను వినడానికి ప్రజలు ఏం చేస్తున్నారు? ఎదురు రెడీగా. క్రైస్తవులా, ప్రజలతో మీరు చెప్పాలి, దేవునితో మీ అనుబంధాన్ని గురించి మాట్లాడాలి, దేవుడు మీకు చేసిన మేలును గురించి ప్రజలకు మీరు చెప్పాలి. మీకు సహాయం చేసిన విధానాన్ని విన్నటువంటి వాళ్ళకి ఆశ కలగాలి. ఏమని? నిజంగా ఇదే దేవుడు నాకు కూడా మేలు చేస్తే ఎంత బాగుండు అని అవతల వాళ్ళకి అనిపించాలి. మీరు చెప్పాలి, మీ అనుభవాలు మీరు చెప్పాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సాక్షులై ఉండాలి. మీరు ప్రీచర్స్ కాదు, మీరు బోధకులు కాదు. మొదట మీరు సాక్షులు. మీరు సాక్ష్యంలో స్థిరపడితే తర్వాత బోధకులు. మీరు ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి చెప్పారు మీరు? ఎంతమందికి చెప్పారు మీరు? ఎప్పుడైనా మీ స్నేహితులకి మీరు చెప్పారా? ఇప్పుడు మీరు సాక్ష్యం చెప్పారు బ్రదర్, ఇక్కడ మీ బంధువులకు చెప్పాలి. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు, ఇట్లా జరిగింది, చర్చిలో ఇలా ప్రార్థన చేశారు, ఇలా చచ్చిపోయేవాడిని, కానీ నా దేవుడు కాపాడాడు, మిమ్మల్ని కూడా నా దేవుడు కాపాడుతాడని మీరు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నన్ను పాస్ చేశాడు, నిన్ను కూడా పాస్ చేస్తాడని చెప్పాలి. నా దేవుడు బ్రతికించాడు, నిన్ను కూడా బ్రతికిస్తాడని చెప్పాలి. నీ మాటలను బట్టి వాళ్ళకి ఏం కలగాలి? ఆశ కలగ. రెండోసారి నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తూ నీ దగ్గరకు రావాలి. నేను ఎవరింటికైనా వచ్చేటప్పుడు ప్రభు నాకు నేర్పించిన పద్ధతి, వాళ్ళ ఇంట్లో కాఫీ అయినా భోజనమైనా నువ్వు తిని వస్తున్నావు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు నువ్వు ఏదైనా ఇచ్చి రావాలి. నా ప్రభువు నుంచి నేను వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో తినడానికి నేను అర్హుడిని కాదు, వాళ్ళ కానుక తీసుకోవడానికి నేను అర్హుడిని కాదు. నేను వెళ్ళే ముందే ప్రార్థన చేస్తా, ప్రభువా దయచేసి నీ సహాయం అనుగ్రహించు, వాళ్ళ కుటుంబానికి నేను ఏం చేయాలి, ఏమి రివీల్ చేస్తున్నావు, ఏది విడుదల చేస్తున్నావు, ఖచ్చితంగా మేలు కలుగుతుంది. మానస ఉంది ఇక్కడ,
సైంటిస్ట్ లాగా ఇట్లా పెట్టి చూస్తుంది. వాళ్ళ ఇంట్లో మంచి దెయ్యం ఉన్న ఇల్లు తీసుకుంది. తక్కువకు వస్తుందిలే అని ఇద్దరు కలిసి దెయ్యం ఉన్న ఇల్లు తీసుకున్నారు. పాప రమేష్ దుప్పటి ముసుగెట్టి పడుకున్నాడంటే వచ్చి పక్కలో పడుకుంది. దాన్ని చూసిన వాడు మొత్తం చెవట్లు పట్టి గజగజ వణికిపోయి ఏం చేయాలో అర్థం కాల. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అయిపోతుందంటే లైట్లు ఆన్ అయిపోతున్నాయి. అవునా కదా? అంకులు మీరు ఖచ్చితంగా రావాలి, ఏంటో మమ్మల్ని ఇబ్బంది. వాళ్ళ అమ్మ విశాఖపట్నం నుంచి వచ్చారు వాళ్ళమ్మ. ఆమె కూడా దర్శనం ఇచ్చింది. సరే నాకు ఖాళీ లేదమ్మా, ఒక 2-3 రోజులు చూసి వస్తాను మీ దగ్గరికి అని చెప్పన్నా. సరే నేను వెళ్ళేటప్పుడు ముందు రాత్రి ప్రార్థన, తండ్రి మానస వాళ్ళ రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ దయ్యం ఏదో ఉందంటే దాని సంగతి చూడాలి, ఒకసారి దాని సంగతి చూడు ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేశాను. సో తెల్లవారుజాము 5 o'clockకి ఆ రోజు కాదు, ఒక 2 రోజుల ముందు, అది తెల్లవారుజాము 5 o'clock లేచి నేను ఆ రోజు చేయబోయే విషయాలు దేవుని దగ్గర పెడతా, ఈ టాపిక్ తెచ్చా. నా పక్కన కూర్చుంది. ప్రక్కనే ఒక అమ్మాయి, ఈవెన్ ఐ సా హర్ ఫేస్ ఆల్సో, ఫ్లాట్ ఫేస్, కట్ బాబ్ కట్, ఒక 25 to 30 years ఉన్నటువంటి అమ్మాయి. పక్కకు చూసి చెప్పా, వాళ్ళ ఇంటిని ఇబ్బంది పెట్టబాకు, వెళ్ళిపో, ఉండబాకు అక్కడ అన్న. నేను వెళ్ళే రోజుకి అడిగాను వాళ్ళని, ఏంటి ఎట్లుందని. అంకులు 2 రోజుల నుంచి ఏం కనపట్లేదు అంకులు అంది. కరెక్ట్గా 2 రోజుల ముందే అది జరిగింది. అది దేవునికి స్తోత్రం. మీ ఇంటికి వస్తే నా వలన మీకు ఏదైనా ప్రయోజనం జరగాలి. మీరు పెట్టే బూందీ, మీరు పెట్టే బెల్లం బూందీ మొత్తం తినేసి వెళ్ళిపోవడానికి కాదు. సేవకుడు మీ ఇంటికి వచ్చాడంటే దేవుడు మీ ఇంటికి వచ్చినట్టే. దాన్ని జనాలు వాడుకుంటున్నారు కాదు, అది వాస్తవంగా అలా జరగాలి. మీ ఇంటికి వచ్చి నేను దైవ సేవకుని నేను రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే నా యొక్క రిప్రజెంటేషన్ మీకు అవసరం లేదు. దట్స్ మై ప్రేయర్. నువ్వు దేవుని నుంచి వింటేనే ప్రజలు నీ మాటలు వింటారు. నువ్వు దేవుని నుంచి వినకుండా నువ్వేదో ఊదరగొట్టాలనుకుంటే వాళ్ళు నీకంటే గట్టిగా మాట్లాడతారు వెనకాల నుంచి. నెంబర్ 3, ఇది 3వ జాగ్రత్తగా ఆలకించండి. ఆమె ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఆయన అంటున్నాడు, నీ చెలికత్తెలు నీ స్వరాన్ని వినగోరుచున్నారు, అంతేకాదు నన్నును దానిని విననిమ్ము. ఏ స్థాయికి వచ్చిందో చూడండి. మన కంపల్లో తిరిగే అమ్మాయి, గొర్రెజుట్టు అమ్మాయి ఏ స్థాయికి వచ్చింది? షులమ్మితి, నువ్వు మాట్లాడుతుంటే నేను కూడా వినాలనుకుంటున్నా. లెట్ మీ హియర్ ఫ్రమ్ యూ. చర్చ్, నీ దేవుడు కూడా నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాడు తెలుసా? ఏంటి మన ప్రసంగం యొక్క అంశం? నీ పలుకు కొరకు నీ ప్రియుడు, నీ పలుకు కొరకు. ఐఎమ్ పాయింటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈజ్ ఇన్ ద చర్చ్. నీ మాట కొరకు, నీ పలుకు కొరకు, నీ సంభాషణ కొరకు, నువ్వు మాట్లాడుతుంటే వినడం కొరకు నీ ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఉదయం లేవగానే ఆయన ఎదురు చూస్తాడు. నీ నోట్లో నుంచి నీ మొదటి మాట ఆయన యొక్క నామస్మరణతోనే ప్రారంభమవ్వాలి. నీ ప్రార్థన వినాలి అని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఉదయం లేవగానే నీ ఫస్ట్ వర్డ్, నీ ఫస్ట్ స్పెల్, నీ మొదటి ప్రయారిటీ నువ్వు ఇస్తున్నావు అనడానికి రుజువుగా నీ నోట్లో నుంచి మొట్టమొదటి మాట నీ ప్రభువుకి వినబడాలి. నీ ప్రభువును గూర్చి నువ్వు మాట్లాడాలి. ఆమేన్. నీ రోజులో ఎక్కడో కాస్త ఖాళీ దొరికింది, కాసేపు కూర్చున్నావు. ప్రేమికులు ఏం చేస్తారు ఖాళీగా ఉంటే? ఏంటండి, వెంటనే మొబైల్ ఇచ్చేసి ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు. నువ్వు కాసేపు ఖాళీగా ఉన్నప్పుడు ఇదే మన జర్నీలో నాతో చెప్పింది. మీరు దేవునితో మామూలుగా ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా మీ ఖాళీ టయాలు ఎప్పుడైతే ఉన్నాయో, లేక మీరు ఏమైతే దేవుని సహాయాన్ని మీరు చక్కగా అనుభవించారో
అప్పుడు మీ నుండి కొన్ని మాటలు వినాలనుకుంటాడంట ఆయన. ఒకప్పుడు మీకు ఇల్లు లేదు, ఒక మంచి ఇల్లు దేవుడిచ్చాడు. ఆ ఇంటి సుఖాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు నీ అంతరంగంలోంచి ఆయన ఎదురు చూస్తాడు. ప్రభువా, ఎండలో చెమటలు కారుకుంటూ చచ్చేవాడిని నాయన, విసిరికారుతో విసిరి 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 చేతులంతా పుట్టాయి. ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఏసీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ అట్మాస్ఫియర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ బెడ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ కార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీ కమ్యూనికేషన్ విత్ ద హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫర్ రెవల్యూషన్, థ్యాంక్ యూ ఫర్ దై వర్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దై కమాండ్మెంట్ విచ్ సెట్ మై లైఫ్. నువ్వు ప్రభువుతో అలా మాట్లాడాలట. నువ్వు ఏ మేలు పొందావో, ఏ ఏ అనుబంధం మీ ఇద్దరి మధ్యలో ఉందో, అనుబంధంతో ఐక్యమత్యంతో మాట్లాడుకునే ప్రేమికుల్లాగా మీ హార్ట్ని మీరు ప్రభువుకి ఏం చేయాలంట? నేనును వినాలనుకుంటున్నాను. నన్ను గూర్చి నీ మనసులో ఏముందో, నేను చేసిన పనుల గురించి నీ మనసులో ఏముందో, నేను నీ కోసం ఇచ్చిన ఆధిక్యత, నేను చూపిన ప్రేమకు నువ్వు ఎలా స్పందిస్తున్నావో నేను కూడా వినాలనుకుంటున్నా. చాలామంది భార్య భర్తలో ప్రేమ లోన్ ఉంటుంది, ఎక్స్ప్రెషనే రాదు. ఏమండి, అవునా కాదు? చాలామందికి భార్య అంటే చాలామందికి ప్రేమ ఉంటుంది, చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం రాదు. దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసినా కూడా అదేంటో పాపం చేసిన ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. చాలామంది లేడీస్కి కూడా ప్రేమ ఉంటుంది. వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ వాళ్ళని అందరూ చాలా ప్రేమగా మా భర్తతో ఏంటి చెప్పో అంటది. కారణం ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయటం రాదు. ఆయన అంటున్నాడు, నేను వినాలనుకుంటున్నాను. నువ్వు మాట్లాడితేగా వినేది, మనసులో ఉంటే వినబడదుగా. మాట్లాడాలి. ఏం చేయాలి? మాట్లాడాలి. మాటల కంటే మించిన మీ క్రియలు చూపించాలి. మాటల కంటే మించి చూపించే మీ క్రియల చేత మీ భార్యకు, మీ భర్తకు, మీ వాళ్ళకి మీరు చూపించాలి, దిస్ ఈజ్ మై స్పీచ్. నాది కబుర్లు మాత్రమే కాదు, కార్యాలు అని రుజువు చేయాలి. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? కానీ ప్రభు అంటున్నాడు, కొన్నిసార్లు నీ మాటలు కూడా నేను వినాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక భార్య వచ్చి భర్తను అందంట, ఏమండి మీ బర్త్డేకి నేను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను మిమ్మల్ని అందంట. అమ్మో ఏంటి చెప్పన్నాడట. కాస్ట్లీ గిఫ్ట్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మన 10 years కదా మన యానివర్సరీ జరిగి, 10 years కదా యానివర్సరీ అయ్యి, నేను కాస్ట్లీ గిఫ్ట్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఏం గిఫ్ట్ కావాలో నేను డిసైడ్ చేయటం కాదు, మీరు కోరుకున్నది నేను ఇస్తాను. దట్ ఈస్ మై సర్ప్రైజ్. ఏం కావాలో కోరుకోండి అన్నాడు. ఆయన ఒకసారి దీర్ఘంగా కళ్ళల్లోకి చూసి, నువ్వెంత బరువు పెట్టుకోబాకు, ఇంత కష్టపడితే కూడా నేను చూడలేను అన్నట్టుగా చూశాను. అన్నాడంట, నాకేమొద్దు, కొద్దిగా గౌరవం, కాస్త మర్యాద, నా మాట కాస్త మర్యాద, నేనంటే కాస్త భయం, ఈ 3 ఇవి చాలు అన్నాడంట. ఏమై కాసేపు ఆలోచించి, లేదు గిఫ్టే ఇస్తానన్నట్టు. ఏమండి, లేదు గిఫ్టే ఇస్తానందండి. షులమ్మితి, నేను కూడా, నువ్వు నా గురించి జనాలతో చెప్తున్నావంట, నువ్వు నేను చేసిన మేలు గురించి సాక్ష్యం ఇస్తూ కృతజ్ఞతతో కన్నీళ్లతో ప్రజలతో మాట్లాడుతున్నావంట. నా ప్రభు నా స్థితిని మార్చాడు, నా గతిని మార్చాడు, జీవితం మార్చాడు, మనసు మార్చాడు, నా ఆలోచన మార్చాడు, నా అభిరుచులు మార్చాడు, నా అంతరంగాన్ని మార్చాడని చెప్పి ప్రజలకు నువ్వేదో చెప్తున్నావంట. ప్రజలు నా దగ్గరకు వచ్చి, అయ్యా మీ గురించి ఎంత చక్కగా చెప్పింది షూలమ్మితి అంటుంటే, నేను కూడా ఒక్కసారి నీ నోట్లో నుంచి ఆ మాటలు వినాలి. పైసలో నేనును వినగోరుచున్నాను. మాట్లాడారా మీరు ఎప్పుడన్నా దేవుడి గురించి? సరిగ్గా మాట్లాడండి ఒకసారి. మీ దేవుడి గురించి మీరు మనుషులతో ఏం మాట్లాడతారో
మీ దేవుని ప్రేమను గురించి మనుషులతో మీరు ఏం మాట్లాడతారో, దేవుడు మీకు చేసినటువంటి మార్పు చేసిన మీ ఆధిక్యతల గురించి ప్రజలతో ఏం మాట్లాడతారో, ఈవెన్ దేవుడు కూడా దాన్ని ఏం చేస్తాడంట, వినాలని ఆశపడుతున్నాడు. నాట్ ఓన్లీ స్పీకింగ్ టు పీపుల్ అండ్ టెస్టిఫైయింగ్ టు పీపుల్, అండ్ నువ్వు నేను మన ప్రభువుతో కూడా మాట్లాడాలి. నీ కారులో నువ్వు కూర్చుని చెప్పాలి, థ్యాంక్ యూ లార్డ్. కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాడిని ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ దిస్ కార్. యు మస్ట్ మీన్ వాట్ యు స్పీక్. నువ్వు దేవునితో ఎప్పుడు మాట్లాడేటప్పుడు అనాలోచితంగా నువ్వు దేవునితో మాట్లాడకూడదు, అజ్ఞానంతో దేవునితో మాట్లాడకూడదు. నువ్వు దేవునితో మాట్లాడేటప్పుడు నీ నోట్లో ఉన్నటువంటి మాటకి నీ హృదయం ఖచ్చితంగా స్పందించిందై ఉండాలి. మనం చాలాసార్లు ప్రార్థనలో, కొన్నిసార్లు ఒకసారి నేను తెల్లవారుజాను సహజంగా లేగుస్తాను, ప్రార్థన చేస్తుంటే నిద్ర మత్తుగా ఉంది, ఏదో మామూలుగా ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు హోలీ స్పిరిట్ చెప్పారు, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో నువ్వు మాట్లాడేటప్పుడు ఇట్లాగే మాట్లాడతావా? ఒకవేళ ఇలా మాట్లాడితే ఏం చేస్తాడు తెలుసు, సెండ్ హిమ్ అవుట్ అంటాడు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అధికారులందరికంటే మించిన అధికారితో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు యూ షుడ్ మీన్ వాట్ యు స్పీక్. అజ్ఞానంతో మాటలు, ఆచారంతో మాటలు, మనకి అలవాటైపోయిన మాటలు, దేవునితో మాట్లాడేటప్పుడు అలా కాదు. మీ ప్రతి మాట విషయంలో మీరు విజిలెంట్గా, జ్ఞానంగా దేవునితో మాట్లాడాలి అని అంటున్నాడు. నువ్వు నా గురించి చాలా చక్కగా చెప్తున్నావంట, చాలా చక్కగా పాడుతున్నావంట, చాలా చక్కగా మహింపరుస్తున్నావంట, ఈవెన్ నేను కూడా వినాలనుకుంటున్నాను. సంఘం ఈ రోజున ఆ స్థాయికి రావాలి. ఈవెన్ ప్రభువు కూర్చొని నీ స్వరాన్ని, నీ మాటను వినే స్థాయికి రావాలి. నేను కొన్ని ఏరియాలు మీతో జస్ట్ అట పరిచయం చేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. నీ ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు, నీ స్తుతి వినాలని ఆశపడుతున్నాడు, నీ కృతజ్ఞత వినాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు, నీ పరీక్షా సమయంలో నీ స్వరం వినాలని కూడా ఆశపడుతున్నాడు. చెప్పండి, ఏ సమయం? నీ పరీక్షా సమయం. ఏమిటా పరీక్షా సమయం? సాతాను ఛాలెంజ్ చేస్తున్నాడు, యోబుకి ఉన్నదంతా తీసేయి. ఏమంటాడు చూడు, ఈయన భక్తి, ఈయన ప్రేమ, ఈయన వ్యవహారం అంతా నీకు అన్ని తీస్తే నీకు అర్థమైద్ది. ప్రభు ఓకే కమాన్. కానీ ఒకడొచ్చి చెప్పాడు, అయ్యా నీ పిల్లలు విందు చేసుకుంటే ఇల్లు కూలి చచ్చిపోయారయ్యా, అయ్యా గొర్రెలన్నిటి మీద పిడుగుపడి మొత్తం చచ్చిపోయి ఒంటెలన్నీ కాలిపోయినాయ్యా, ఎవడో వచ్చి వాటన్నిటి దోచుకొని వెళ్ళిపోయారయ్యా. ఒక్క సాయంత్రం లోపు తనకు ఉన్నది మొత్తం అదిపోయింది, ఇది పోయింది, మొత్తం నష్ట సమాచారాలన్నీ తన దగ్గరికి వచ్చినాయి. దేవుడు చెవి పెట్టి ఎదురు చూస్తున్నాడు, సాతాను కూడా ఎదురు చూస్తున్నాడు. ఏం మాట్లాడతాడు యోబు అని. నీ పరీక్షా సమయంలో కూడా దేవుడు నీ స్వరం కోసం ఆశపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నేనును వినాలనుకుంటున్నాను. ఎప్పుడు? కారు ఇచ్చినప్పుడు, ఇల్లు ఇచ్చినప్పుడు, లేకపోతే భూమి ఇచ్చినప్పుడు, ఉద్యోగం ఇచ్చినప్పుడు కాదు. కొన్ని తీసేసినప్పుడు, కొన్ని వెళ్ళిపోయినప్పుడు, కొన్ని నష్టాలు కలిగినప్పుడు. యోబు అందరూ ఈ మాటలు చెప్పినప్పుడు అందరూ అయ్యో యోబు, అయ్యో యోబు, అయ్యో యోబు, అందరూ వీఆర్ సారీ ఫర్ ఇట్ అని చెప్పి అందరూ వాళ్ళ యొక్క బాధలను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ యోబు అన్నాడు, నేను వస్తూ ఏమీ తేలేదు, వెళుతూ తీసుకొని పోయేదేమి, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను. ఈ మధ్యలో ఏవో వచ్చినాయి, అది యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామం మహింపరచబడును గాక. అది వినాలనుకుంటున్నాడు ఆయన. ప్లీజ్ లిజన్. ఎందుకో ఆత్మదేవుడు ఈరోజు ఈ సందేశాన్ని మాట్లాడుతున్నాడు. నీ పరీక్షా సమయంలో నీ అంతరంగంలో నుంచి ఏం బయటకు వస్తుందో కూడా వినాలనుకుంటున్నాడు. నీ శోధనా సమయంలో, సాతాను నిన్ను శోధించే సమయంలో, సాతాను నిన్ను బాధ పెట్టే సమయంలో, సాతాను నిన్ను పరీక్షించే సమయంలో నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాడు.
రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. రొట్టె కోసమే కదా జీవితం, మనందరం రొట్టె కోసమే కదా. కడుపు దేనికోసం అంట? జానెడు పొట్ట కోసమే కదా ఈ ఈ పడుగాపులన్నీ. కాబట్టి రొట్టె కోసం, సహాయం కోసం, డబ్బుల కోసం, ఆధారం కోసం మాట్లాడుతున్నాడు. అన్నాడు, మనుషుడు రొట్టెతో మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడనే సంగతి నీకు తెలుసా? నువ్వు రొట్టె గురించి, దీవెన గురించి, ఆశీర్వాదాల గురించి, కడుపు గురించి, తినేదాని గురించి, వచ్చేదాని గురించి మాట్లాడుతున్నావు. ఇవి కాదు, ఇవి లేకుండా కూడా మనిషిని బ్రతికించగలిగిన వాడు ఉన్నాడు తెలుసా? దేవుడు దాన్ని విన్నాడు యేసయ్య మాట్లాడుతుంటే. అది ఇస్తాను, ఇది ఇస్తాను, మొత్తం లోకమంతా నీకు ఇచ్చేస్తాను, ఒక్క నమస్కారం చెయ్యడు, గడౌట్ అని చెప్పన్నాడు ఆయన. అది వినాలనుకుంటున్నాడు నీ నుంచి ఆయన. ఎంపర్లు పెట్టుకుంటూ ఆడిస్తానంటే ఈడిస్తానంటే పరిగెత్తడానికి కాదు, గట్టౌట్ అని చెప్పి నువ్వు మాట్లాడతావా లేదా అని ఆయన చూస్తాడు. అన్నం చూపిస్తే తోక ఊపుకుంటూ కుక్క పరిగెత్తినట్టు కాదు, ఎదిరించి నిలుస్తావా లేదా, ఏం మాట్లాడతావు ఆ టైంలో. నేనును నీ స్వరం వినాలని నేను ఆశపడుతున్నాను. పౌలా చచ్చిపోతావయ్యా, యెరూషలేము వెళ్తే చచ్చిపోతావు, ఇలా కట్టేస్తారు నిన్ను, ఇలా చంపుతారు నిన్ను అంటే అన్నవన్నాడు, బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. ప్రాణం నా తృణప్రాయంగా దీన్ని పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఐ డోంట్ కేర్ ఫర్ దిస్ లైఫ్, ఐ కేర్ ఫర్ హెవెన్, ఐ కేర్ ఫర్ ద లార్డ్. ఎవరికి స్తోత్రం. పేతురు, నేను సిలువేసి మీ యేసు 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 అన్నావు కదా, మీ యేసుని సిలువేసినట్టు నిన్ను సిలువేయాలనుకుంటున్నావయ్యా, మరేంటి నీ సంగతి? హాయ్ పిచ్చోళ్ళారా, యేసుని తిన్నగా సిలువేసినాను, తల కిందులుగా వినాలనుకుంటున్నాడు నీ స్వరాన్ని. వాట్ ఈస్ యువర్ డెసిషన్? ఏంటి మీ భక్తి? ఎవరు వెళ్తారు పరలోకానికి? ఏ చర్చ్ వెళ్తుంది పరలోకానికి? బ్రాండ్లతో ఉన్న చర్చ్ కాదు, క్రీస్తు యొక్క బ్రాండ్ అంబాసిడర్స్గా మారిన చర్చ్ మాత్రమే పరలోకం వెళ్తుంది. ఇలాంటి స్వరం ఏ చర్చ్ వినిపిస్తుందో, ఇలాంటి అనుభవాలు ఏ సంఘంలో వినబడతాయో, ఏ వ్యక్తిలో ఓన్లీ దోస్ పీపుల్ విల్ గో టు హెవెన్. నీ చెలికత్తెలు నీ స్వరాన్ని, నీ ప్రసంగాల్ని వింటున్నారు, నీ మాటలు వింటున్నారు. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000 మందిలో అతికాంక్షణీయుడు. ఆయన కన్నులు ఎలా ఉంటాయి, చెవులు ఎలా ఉంటాయి, దేహం ఎలా ఉంటుంది, ఆయన కాయం ఎలా ఉంటుంది, ఆయన పాదాలు ఎలా ఉంటాయి, ఆయన రంగు ఎలా ఉంటుందని నా గురించి చాలా చెప్పావంట. నేనును సో నీ ప్రార్థనని, నీ స్తుతిని, నీ కృతజ్ఞతని మాత్రమే కాదు, నీ పరీక్షా సమయంలో హబక్కుకు అంటున్నాడు, శాలలో పశువులు లేకపోయినా, చేను పైరు పంటకు రాకపోయినా, ఇంకా ద్రాక్ష చెట్లు పూతకు పట్టకపోయినా, నేను యెహోవా యందే నమ్మిక ఉంచుతాను, నా రక్షణకర్త అయిన దేవుని నేనేం చేస్తాను? స్తుతిస్తాను. ఐ విల్ నాట్ బ్లేమ్ హిమ్. అది వినాలనుకుంటున్నాడు. ఇజ్రాయేలులాగా సావటానికి, చంపటానికి తెచ్చావా? ఆ కొండల ముందు చచ్చి ఉంటే బాగుండేది, ఆ ఎర్ర సముద్రంలో మునుగుంటే బాగుండేది, అక్కడ చచ్చిపోయి ఉంటే బాగుండేది, ఇక్కడ చచ్చిపోయి ఉంటే బాగుండేది, మా పిల్లల్ని చంపటానికి తెచ్చావా? నో 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 నో. పరలోకం వెళ్ళే చర్చ్ ప్రజలు ఇలా మాట్లాడరు. పరలోకంలో ప్రవేశించే చర్చి ప్రజలు ఎలాంటి మాటల కోసం కాదు ఆయన ఎదురు చూసేది. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన కృతజ్ఞత రాహిత్యమైనటువంటి మాటలు విని ఆ ప్రభువు గుండెల్లో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. చివరికి డెసిషన్ తీసుకున్నాడు, మీరు విశ్రాంతిలో ప్రవేశించరు. యువర్ వర్డ్స్ డిక్లేర్స్, యువర్ డెసిషన్స్ డిక్లేర్స్ వేర్ యు విల్ ఫిట్. వాళ్ళ కృతజ్ఞత రాహిత్యమైన మాటలు 40 సంవత్సరాలు చెవులు పెట్టి ఎదురు చూశాడు. మన్నా పెట్టినప్పుడు ఏమంటారు, కోళ్ళు పెట్టినప్పుడు ఏమంటారు, రొట్టె పెట్టినప్పుడు ఏమంటారు, నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమంటారు, మేఘస్తంభం ఇచ్చినప్పుడు ఏమంటారు, అగ్నిస్తంభం ఇచ్చినప్పుడు ఏమంటారు, శత్రు మీద విజయం ఇచ్చినప్పుడు ఏమంటారు, ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు ఏమంటారు, ఎలీంకి వచ్చినప్పుడు ఏమంటారు, ద్రాక్షకాయలు పెట్టినప్పుడు ఏమంటారు, ఎప్పుడు ఏమంటారు ఎదురు చూశాడు. అప్పుడప్పుడు పరీక్షించి చూశాడు.
వాళ్ళ మనసులో ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు? 40 years. దెన్ డిక్లేర్డ్, నేను ఏం వినాలనుకుంటున్నానో దాన్ని మీ దగ్గర వినలేకపోయాను, కాబట్టి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు. మరి మీ నుంచి ఏం వినాలనుకుంటున్నాడు? మీ దేవునికి మీరు ఏం వినిపిస్తారు? మీ మాటలే మీ పరలోక విశ్రాంతిని డిసైడ్ చేస్తాయి. మీ మాటలే మీ పరలోక విశ్రాంతిని డిసైడ్ చేస్తాయి. బీ ప్రిపేర్ అండ్ గెట్ రెడీ. ఆయన అంటున్నాడు, ఉద్యానవనములలో పెరిగిన దాన, చక్కని వాక్యక్రమంలో, దేవుని భద్రతలో, దేవుని యొక్క వాక్యం అనే నీటితో, చక్కని వాగ్దానాలు అనే ఎరువుతో, చక్కని మందులు అనేటువంటి ఆజ్ఞలతో చక్కగా దిద్దబడి ఎదిగినటువంటి ఉద్యానవనమా, నీ చెలికత్తెలు నీ స్వరాన్ని వినాలనుకుంటున్నారు. నా ప్రభువు గురించి, నీ ప్రభువు గురించి, నీ సందేశాలు దేవుడి నుంచి విని జీవితం మార్చుకొని నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు వింటున్నారు. నేను కూడా వినాలనుకుంటున్నాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టే, మాట్లాడిన దాన్ని బట్టే, అంగీకరించిన దాన్ని బట్టే నీ డెస్టినీ డిసైడ్ అవుతుంది. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి కనాన్లో ప్రవేశించలేదు, నువ్వు మాట్లాడే దాన్ని బట్టి కనాన్లో ప్రవేశిస్తావు. ఇక్కడ ఈ భూమి మీద ఎవరు సరిగ్గా మాట్లాడతారో, ప్రేమతో మాట్లాడతారో, హబక్కులాగా మాట్లాడతారో, దావీదులాగా మాట్లాడతారో, యోబులాగా మాట్లాడతారో, మీరే వాళ్ళే పరలోక రాజ్యంలో ఏం చేస్తారో తెలుసా? ప్రభువును గూర్చి స్తుతిస్తూ, పాడుతూ, గణపరుస్తూ జీవితాంతం ఆయన్ని స్తుతించేవారుగా మారుతారు. స్తుతి ఊరికే వస్తుందా? నడిపించున్నానం అక్కడ ఉండదు సార్, నడిపించున్నానం అక్కడ ఉండదు. హల్లెలూయా స్తుతి మహిమ అక్కడ ఉండదు. మీరు కొత్త పాటలు రాయాలి. అక్కడ పాస్టర్ గారు పాడిన పాటలు మీరు పాడరు. అక్కడ మీరు ప్రభువుని చూసినప్పుడు అక్కడ ఎట్లా వస్తుందో తెలుసా? మాట చెప్పనా? టైం అయిపోయింది మనకి. ఏదైనా ఒక మంచి ఫ్లవర్ని చూసిన, అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, దీని కలర్ చూడు, దీని స్మెల్ చూడు, దీని షేప్ చూడు, దీని 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 బా ఎంత అందంగా ఉందని చెప్పి మీరు అంటారు కదా. రేపు మీరు ప్రభువుని చూసిన తర్వాత మీరు అందరూ కవులైపోతారు. ఎవరో 4-5 సపిడి దెబ్బలేస్తున్నారు అట్లా. మీ ప్రభువుని మీరు చూసి మీరు పాటలు రాస్తారు. ఆయన పరలోకాన్ని చూసి మీరు పాటలు రాస్తారు. మనందరం కవులైపోతాం. అక్కడ పెన్ను పేపర్లు ఉండవు. నీ ప్రవాహంలాగా నీ నోటికి ఏమొచ్చేస్తుంది? రాగం వచ్చేస్తుంది, మాటలు వచ్చేస్తాయి, తాళం వచ్చేస్తుంది. కీబోర్డు ఉన్నా లేకపోయినా, సౌండ్ ఎఫ్రైం పెట్టినా పెట్టకపోయినా ఏం చేస్తారు చెప్పండి? ప్రవాహంలాగా అది రియల్ వర్షిప్. అది ఎవరికి స్తోత్రం. ఇక్కడ ఎవరు మాట్లాడతారో ఆయన గురించి వాళ్ళు అక్కడ మాట్లాడతారు. ఆమేన్. ఇక్కడ ఆయన గురించి సరిగ్గా మాట్లాడిన వారు, మీరు యోబు మాట్లాడినట్టు మీరు నా విషయంలో మీరు మాట్లాడలేదు అన్నాడు తన ఫ్రెండ్స్ గురించి. ఇక్కడ ఎవరు మాట్లాడరో వాళ్ళు కూడా ఎవరు నిన్ను స్తుతిస్తారు? సజీవులే కదా, మృతులు నిన్ను. ఇక్కడేముంటుంది? పరలోకంలో ఎవడైనా హల్లెలూయా స్తుతి మహిమ పాడతా, నరకంలో ఎవడైనా స్తుతి మహిమ పాడతాడా? చెప్పండి ఒకసారి. ఊరికి చేయిలో ఒక పొయ్యిలో చేయి పెట్టి హల్లెలూయా హల్లెలూయా అని ఎవడన్నా అంటాడా? పొయ్యిలో చేయి పెట్టి బాబో నాయనో అమ్మో అని చెప్పి అంటాడు, కానీ ఎవడన్నా అంటాడా? నరకంలో ఏ స్తుతి, నరకంలో ఏ పాట, నరకంలో ఏడ్పు, బాధ, దుఃఖం. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడు ఎదురు చూసిన మాట వాళ్ళ చెవుల ద్వారా, వాళ్ళ నోటి ద్వారా మాట్లాడిన వాళ్ళు కాదు. లెట్ us కంక్లూడ్ దిస్ వన్. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడున్నారు? ఉద్యానవనమేనా మీరు? లేదా అడవిలో ఉన్న చెట్ల? మీరు మీ మాటల్ని చెలికత్తెలు వినాలని, లేకపోతే ప్రజలు వినాలని ఎదురు చూస్తున్నారా? మీ సాక్ష్యాన్ని వినాలని ఎదురు చూస్తున్నారా? మీ ప్రభువు కూడా వినాలని ఎదురు చూస్తున్నాడు. ప్రభువుతో మాట్లాడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ గాడ్. ఒకసారి నిబ్బరంగా కళ్ళు మూసుకొని షూలమ్మితి లాంటి నిన్ను
పాపాల చేత అపరాధాల చేత చచ్చిన వారమై ఉన్న మనల్ని పరలోకం సంబంధుల యొక్క దృష్టితో మనల్ని చూస్తే నిజంగా కంపల్లో ఉన్న షూలమితిలాగానే మనం కనబడతాం. నరుణ్ణి జ్ఞాపకం చేసుకునటానికి, అసలు మాట్లాడడానికి, అసలు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు. అది మన స్టేటస్. ఇలాంటి నువ్వు నేను పరలోకం ఆశ్చర్యపోయే విధంగా ఎవరిళ్ళు తెల్లని వస్త్రములు ధరించిన వీళ్ళెవరు అని పరలోకమే నివ్వెరపోయే ఆశ్చర్యపోయేంత హోదాలోకి ఎట్లా వచ్చావు? గబ్రియల్ వచ్చి నీతో మాట్లాడతాడు, రఫాయల్ వచ్చి నీతో మాట్లాడతాడు, మైకేల్ వచ్చి నీతో మాట్లాడతాడు, కెరూబులు నీతో మాట్లాడతారు. మాకు లేని భాగ్యం, ప్రభు ప్రక్కన నిలబడే భాగ్యం మీకెట్లా దొరికింది? వాళ్ళు వినగోరుచున్నారు. నా రక్షణకై స్తోత్రం అని చెప్తావా? నా రక్షకునికై స్తోత్రం అని చెప్తావా? దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతకు స్తోత్రం అని చెప్తావా? దైవమా నీకు స్తోత్రమయ్యా. మహాపరిశుద్ధుడా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించు నా గొప్ప దేవా. మర్మములను ప్రత్యక్షపరచు మా తండ్రి. ఈరోజు మాతో మీరు మాట్లాడిన మీ ప్రతి మాటను బట్టి నీ నామానికి స్తోత్రం. ఉద్యానవనములో పెరిగిన దానా, ఏదో రోడ్డు పక్కన అడవిలో అక్కడ ఇక్కడ పెరిగిన దానవు కాదు. ఒక సంరక్షణలో, ఒక వాక్యములో, ఒక చక్కని నీటి ఊటతో, ఒక వాగ్దానంతో, ఒక ఆజ్ఞతో, ఒక తోటమాలి యొక్క సంరక్షణలో పెరిగిన దానా, క్రమము కలిగిన దానా. నీ చెలికత్తెలు నీ స్వరాన్ని వినాలనుకుంటున్నారు. నా ప్రభువు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో నేను ఆయన గుర్తించగలను అని నీ ప్రభు గురించి నువ్వు ప్రకటించేటువంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చినా నువ్వు దేవుడి నుంచి వినగలిగిన వానవు కాబట్టి నేను ప్రకటించగలిగే స్థితిలోకి వచ్చాం. ప్రభు, ఈ సంఘాన్ని ఆశీర్వదిస్తున్నాను. మేము దేవుని నుండి వినేవారంగా, ప్రజలకు దేవుని మాటలను వినిపించే వారంగా మేము ఉందుముగాక. మా ప్రభు మా స్వరాన్ని విని, యోబు మాట విని నువ్వు ఎంత సంతోషపడ్డావో, నా యేసు మాట విని ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని నువ్వు ఎలా చెప్పావు తండ్రి. మేము కూడా మా ప్రభువుకి ఇష్టమైన మాటలు మా నోట్లో నుంచి మాట్లాడుదాముగాక. అది మా ఇష్ట స్థితిలోనైనా, కష్ట స్థితిలోనైనా, ఉన్న స్థితిలోనైనా, లేని స్థితిలోనైనా, ఎలాంటి స్థితిలోనైనా మా ప్రభువును మహిమపరిచే మాటలు మా నోట్లో ఉండునుగాక. ఇక్కడ ఎవ్వరు ఈ మాట మాట్లాడుతారో, నిజమైన విశ్రాంతిలోకి వాళ్ళు ప్రవేశిస్తారో, అక్కడ మా ప్రభువు గురించి మేము జీవితాంతం మాట్లాడుతూనే ఉంటాం. నేను నువ్వు వినాలనుకుంటున్నాను అనే ఆశ అక్కడ ఖచ్చితంగా నీకు తీరుతుంది నాయన. అలాంటి సంఘంగా, అలాంటి స్తుతించే సంఘంగా, అలాంటి నిన్నుగా స్తుతించి మహిమపరిచే సంఘంగా, ఎత్తబడే సంఘంగా మమ్ములను అందరినీ ఉంచుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.